ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ కృపచేతనైనా కాచి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీ సహాయం ఇస్తూ ప్రతిదినము నీ యొక్క హస్తమును, నీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని దాచుతూ నీ యొక్క కృపలో మమ్మల్ని బలపరుచిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకునే మనస్సును అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాన్ని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడ్ల నరికివేయమనని అతనితో చెప్పాను. మనము చదివిన వాక్య భాగము అనేక సార్లు చదివి ధ్యానించిన ఒక అంశమై ఉన్నది. యేసు ప్రభు ఉపమాన రీతిగా ఇలాగ బోధిస్తూ ఒక మనుషుడిని ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు గురించి చెప్పటం చూడగలము. 3 సంవత్సరములుగా ఆ యజమానుడు ఆ తోటలో ఉన్న అంజూరపు చెట్టులో ఏదైనా ఫలం ఉంటుందా అని వెతుకుచూ అక్కడికి వచ్చినప్పటికీ ఫలము లేని ఒక స్థితిని చూడటము మనము వాక్య భాగంలో చూడగలం. ఆ యజమానుడు తోటమాలిని పిలిచి, ఎందుకు ఈ స్థలమును ఈ అంజూరపు చెట్టు ఆక్రమించుకొని వ్యర్థపరుస్తుంది, దీన్ని కొట్టివేయమని అతనితో సెలవిచ్చినప్పుడు ఆ తోటమాలి, మరి యొక్క సంవత్సరము నాకు తరుణమిమ్ము, మరలా దాన్ని చుట్టూ త్రవ్వి బాగా దాన్ని నీరు పోసి ఎరువు వేసి ఫలములు ఉండేటట్టుగా ప్రయత్నిస్తాను, ఒకవేళ అలా లేకపోతే ఆ చెట్టు నీవు కొట్టివేయమన్న రీతిగా మాట్లాడటం చూడగలము. ఈ ఉపమానము మనకు నేర్పిస్తున్న కార్యము, మనము ఫలభరితమైన స్థలములో ఉంటూ కూడా అనేక సార్లు మన చుట్టూన్న వారు ఫలం ఇచ్చేవారిగా ఉన్నారు. అయితే నేను ఆ అంజూరపు చెట్టులాగా ఆ స్థలమును ఆక్రమించుకొని ఫలములు లేని వారిగా ఉన్నట్లయితే ప్రభు ఒక్క దినము ఇతనికి ఇచ్చే తరుణములు వ్యర్థము గనుక అతనిని అక్కడ నుండి తీసివేయము అని చెప్పగలిగిన ఒక స్థితికి మనం వెళ్ళగలమని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడుచు ఉన్నాం. 3 సంవత్సరములు ఆ యజమానుడు ఒక తరుణంనిచ్చినాడు. 3 సంవత్సరములు ఆ అంజూరపు చెట్లు ఏదైనా ఫలం ఉంటుందని వెతుకుతూ వచ్చినాడు, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అతను నిరాశ చెందినవాడిగా ఆ అంజూరపు చెట్టును తీసివేయము, అది ఎందుకు ఆ స్థలమును ఆక్రమించుకొని ఉంది, వ్యర్థముగా ఆ స్థలంలో ఉన్నదని చెప్పటం మనం చూస్తున్నాం. అనేక సార్లు ప్రభు మనకు తరుణాలు ఇస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చిన తరుణం మరి ఒక వ్యక్తికి ఇచ్చినట్లయితే ఆశీర్వాదకరముగా ఉంటుంది అన్న ఆలోచన దేవునికి రాకముందే నీ జీవితమును మార్చుకోవాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచూ ఉన్నాడు. ఎన్ని తరుణంలో ఇచ్చినాడో, ఎన్నిసార్లు ప్రభు నిన్ను హెచ్చరించినాడో, ఎంతగా ప్రభు నిన్ను మరలా ఒక తరుణం నుంచి లేవనెత్తుతున్నాను అన్న రీతిగా పైకి లేపినాడో నీవు ఆలోచించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. నిజముగా ఫలములను వెతికే సమయమున, ఆశీర్వాదమును వెతికే సమయమున, ఏదైనా ప్రయోజనం ఉంటుందని నీ యొద్దకు వచ్చిన సమయమున ఫలభరితముగా లేకుండా ఎవ్వరికి ప్రయోజనము లేని జీవితమును నీవు కలిగి ఉన్నట్లయితే ప్రభు నిన్ను చూసి, ఎందుకు ఈ వ్యక్తి వ్యర్థముగా ఈ స్థలంలో ఉన్నాడు అని ఆలోచించినట్లయితే నిజముగా నీవు దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరిచినావు అని గ్రహించుకోవాలి. అందుకే
ప్రభు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడొచ్చు ఉన్నాడు. నీకు ఇచ్చిన తరుణములను నీవు సద్వినియోగపరచుకో. నీవు పొందుకున్న ఆశీర్వాదములు, నీవు పొందుకున్న మేళ్ల ద్వారాగా ఇతరులను కూడా దేవుని కోసము సంపాదించుము, వారిని దేవుని కోసం ఆదాయము చేయము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నా వరకు బాగుంటే చాలు, నా యొక్క ఆకులు పచ్చగా ఉంటే చాలు, ఎన్నో ఆశీర్వాదకరముగా పచ్చగా ఉంటే చాలు అనుకుంటూ ఫలము లేని వ్యక్తిగా నీవు ఉండకుండా ఈ దినము నుండి అయినా దేవుని కోసం ఫలమిచ్చే ఆ అనుభవంలోకి రావాలని ప్రభు ఆశిస్తూ మాట్లాడుచూ ఉన్నాడు. ఎన్నిసార్లు ఆ తోటమాలిలాగా ప్రభు నీ కోసము తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఈసారి ఒక తరుణం ఇవ్వు. నా కుమారుడు తన జీవితాన్ని మార్చుకుంటాడు, నా కుమార్తె తన జీవితమును మార్చుకుంటుంది, అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితమును కలిగి ఉండేదానికి ప్రయత్నిస్తుందని ఎన్నిసార్లు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ఉదయకాలమున నీ కోసము ప్రభు అనగా యేసు ప్రభు తండ్రి దగ్గర విజ్ఞాపన చేసి నీకు ఇవ్వబడిన ఈ తరుణాన్ని సద్వినియోగపరుచుకుంటావని, నీకు ఇవ్వబడిన తన కృపను ఉపయోగించుకుంటావని, నీవు ఆయన యొక్క మార్గములో నడిచి ఫలమిచ్చే వ్యక్తిగా ఉంటావని, నీవు ఉన్న స్థలములో అనేకులకు ఉపయోగకరముగా ఉంటావని, నీవు ఎవరికి పనికిరాని వ్యక్తిగా ఇక ఉండవని ప్రభు విశ్వసిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. నీకు ఇచ్చిన తరుణాన్ని సద్వినియోగపరచుకోమని సెలవిస్తూ ఉన్నాడు. వ్యర్థముగా నీకు ఇవ్వబడిన స్థలమును అనగా నీకు ఇవ్వబడిన తరుణములను నిర్లక్ష్యపరుచుకుంటూ నీవు అలాగనే జీవించినట్లయితే నిజముగా దేవుని యొక్క కృపను నీ జీవితములో నీవు పోగొట్టుకుంటావు. దేవుని యొక్క సహాయమును ఆయన నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఉపయోగపడే ఒక స్థలములో నిన్ను ప్రభు ఉంచినప్పుడు ఫలము లేకుండా ఇంకా ఇతరులకు ఆటంకముగా నీవు అక్కడ ఉన్నట్లయితే ఒక దినమున ప్రభు చూస్తూ ఊరకొండక తన యొక్క తోటమాలి దగ్గర చెప్పవచ్చేమో, ఇతడు ఇక్కడ ఉండటం వ్యర్థం, ఇక్కడ నుండి తీసివేయమని. దేవుని యొక్క కోపము నీపైకి రాకముందే నీ జీవితమును మార్చుకో, నీకు ఇవ్వబడిన తరుణమును సద్వినియోగపరచుకో, నీ చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరముగా ఉండు, నీ యొక్క ఫలము వెతికే వారికి ఫలమిచ్చే జీవితమును కలిగి ఉండు, దేవుని కొరకు నమ్మకముగా జీవించు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతః కాలంన నీవు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటాం. నీ తోటలో ఉండేదానికి మాకు సహాయం చేసినావు, మమ్మల్ని నాయన ఎన్నుకున్నావు. నీ తోటలో ఉంటూ ఇతరులు ఫలిస్తుండగా ఫలం లేని అనుభవంలో మేము ఉండకున్నట్లుగా నీ వైపు చూసి ఫలములు కలిగి ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండే జీవితమును మాకు అనుగ్రహించుమని, ఇంతవరకు లేని ఎడల ఈ దినము నుండి అయినా నీలో నాయన ఫలించేవారిగా, ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండేవారిగా మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.